ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఇంట్లో మగాళ్ళు లేకపోయేసరికి ప్రతి ఒక్కరికి లోకువే. సమాజంలో చూడండి, ఆడవాళ్ళు భర్త లేని వాళ్ళు అంటే ఎంత లోకుగా చూస్తారు చూడండి. కొంతమంది వాళ్ళ కుటుంబం మీద పెత్తనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా దగ్గర బంధువులే, ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, దగ్గర బంధువులే. దీని వెనకాల అడిగేవాళ్ళు లేరు, మనం తప్ప దీనికి ఎవరూ దిక్కులేరు, దీన్ని ఒక ఆట ఆడించుకోవాలి, లేదంటే అది మన కాళ్ళ దగ్గర బతకాలి, మనం చెప్పినట్టే వినాలి అనే విధంగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం, అయ్యో మనం అందరినీ వదులుకుని దూరంగా వెళ్ళిపోతే ఎలాగా, మనకు అసలే ఇంట్లో మగదిక్కు లేదు, ఏదో ఒకటి బంధువులు ఉంటారులే, ఇంకా ఏదన్నా తిట్టినా పెట్టినా ఏం చేసినా కూడా ఇంకా ఏమీ ఎదురు సమాధానం చెప్పలేము, ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో అని అనే విధంగా కొంతమంది అలాగా ఎన్ని మాటలు అన్నా కూడా అణిగి మణిగి అలాగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అటు వాళ్ళని వదులుకోలేరు, ఇటు దూరంగా పోయి బతకలేరు. కొన్ని కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఒక ఆవిడకి రీసెంట్గా భర్త చనిపోయారు. ఆవిడకి ఒకే ఒక కూతురు ఉందంట. ఆ అమ్మాయి చదువుకుంది, చక్కగా చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఇంట్లో తండ్రి చనిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయండి, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి వస్తాయి. అయితే ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకొని మొత్తానికి తల్లి కూతుళ్ళు కొంచెం ఏదో వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళే చక్కదిద్దుకుంటూ ఉన్నారు. ఆవిడకి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నగారికి ఒక కొడుకు ఉంటే ఆ అన్నగారు వచ్చి అడిగాడంట, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఎలాగా బావ లేడు కదా, ఇంకా మళ్ళీ బయట సంబంధాలు ఎందుకు చూడడము, ఇంట్లోనే కలుపుకుందామని అన్నగారు ప్లాన్ వేసి అడిగాడు. అడిగితే ఈవిడన్నారు, ఇప్పుడే కదా ఆయన చనిపోయింది, మేమే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అప్పుడే పిల్లకి పెళ్లి చేయాలని నేను అనుకోవట్లేదు, ఉద్యోగం చేసుకుంటుంది కదా, కొన్ని రోజులు అయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి ఆవిడ మాట దాటేసింది. అన్నగారు ఏమని ఊహించుకున్నాడంటే, ఇంక వీళ్ళకి ఎవరూ దిక్కులేరు కదా, మంచైనా చెడైనా అన్నీ మనమే దగ్గరుండి చేయాలి, ఆదుకోవాలి, ఈ మనకివ్వకపోతే ఎవరికి ఇస్తుంది, బయట సంబంధాలు ఏవి చూడదులే, చేసుకుంటుంది అని అన్న ఆలోచనతో ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయిన తర్వాత ఈ వార్త అమ్మాయికి తెలిసిన తర్వాత ఆ అమ్మాయి మేనమామకి చెప్పేసింది, నేను ఇలాగా ఇంట్లో సంబంధాలు చేసుకోకూడదు కదా మావయ్య, రేపొద్దున పిల్లలు అనారోగ్యంతో పుడతారు, అందరూ చెప్తారు కదా మేనరికాలు అవి చేసుకోవద్దని, మరి ఎందుకు ఇలాంటివన్నీ తెలిసి చేయడం ఎందుకు, వద్దు మావయ్య నేను చేసుకోనని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పేసింది. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ అమ్మాయికి ఏదో కొద్దో గొప్ప కొంచెం ఆస్తులు అనేవి ఉన్నాయి, ఈ బయట ఎందుకు ఇవ్వడం, ఇంట్లో కలుపుకుంటే బాగుంటుంది కదా అని వీళ్ళ ఆలోచన. ఈ తల్లికి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సొంత అన్నయ్య అడిగాడు, ఇన్ని రోజులు కుటుంబ బంధాలన్నీ బాగున్నాయి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాకపోకలు ఉన్నాయి, ఆదుకుంటూ ఉన్నారు, ఇప్పుడు కనుక అన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేయను అని అంటే ఈ బంధాలన్నీ మొఖాలు మాడిపోయి దూరాలు అయిపోతాయి. ఇప్పుడు మొహమాటం కోసం బంధువులు దూరం అవుతారని కూతురికి అన్నగారు కొడుకుని ఇచ్చి పెళ్లి చేయాలా, లేదంటే కూతురు జీవితాన్ని చూసుకోవాలా చెప్పండి. కొంతమంది ఈ రకంగా నలిగిపోతూ ఉంటారు కుటుంబాల్లో, అటు చెప్పలేక ఇటు మన ఇబ్బందుల్ని బయట పెట్టలేక జీవితాన్ని ఇలా సాగిస్తూ ఉంటారు. చూసారా, వెనకాల మొగతోడు లేకపోయేసరికి జనాలు ఒక్కొక్కళ్ళు ఏ రకంగా ఆడిస్తారో చూసారా. వాళ్ళ ఇష్టంలే, వాళ్ళంతటా వాళ్ళు అడిగితే అప్పుడు చూద్దాంలే అని అనుకోవాలి కదా. అమ్మాయి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏంటనేది చెప్పాలి, కానీ వాళ్ళు అడగని దానికి వీళ్ళెళ్ళి ఈ రకంగా మాట్లాడడం ఎందుకండి. పోనీ ఏమన్నా ఎప్పటి నుంచో అనుకున్నారా అని అంటే అది లేదు. సడన్గా భర్త పోయేసరికి వచ్చి ఇంకా దీనికి దిక్కెవడూ లేడు, ఆ కూతురుని మనకే ఇచ్చి చేస్తుంది, ఇది బయట ఎక్కడ పెళ్లి చేయగలదు అన్న ఆలోచనతోటి ఆస్తులు బయటకు పోతాయి అన్న ఆలోచనతోటి ఈ రకంగా కుటుంబ బంధాలను కలుపుకోవాలని కొంతమంది చూస్తూ ఉంటారు. ఈ చూడండి, కళ్ళ ముందే పెరిగిన పిల్లలు, నువ్వు ఇగో నీ మొగుడు వాడే, నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలని అంటే ఈ కాలం పిల్లలు ఎవరు చేసుకుంటారు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు, అందరికీ అన్ని జ్ఞానం అనేది తెలుసు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి. బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేసే రోజులు పోయాయి, ఎప్పుడో పోయాయి. పెద్దవాళ్ళు చెప్తే అమ్మ నువ్వు వీడినే చేసుకోవాలని అంటే అప్పుడు కాలంలో వాళ్ళకి ఏమీ తెలియక తలంచుకుని పెళ్లి చేసుకునేవారు. వయసు ఎక్కువవాడైనా వయసు తక్కువవాడైనా అసలు వాడి గురించి ఏంటో తెలియకుండా చేసేసుకునేవారు. కానీ ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న పిల్లలే, తల్లిదండ్రులకే తిరిగి సమాధానం చెప్పేలాగా ఉన్నారు తప్ప. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, దగ్గరగా రక్త సంబంధం ఉన్నవాళ్ళు చేసుకోకూడదు, పిల్లలు పోలియోతో పుడతారు, అంగవైకల్యంతో పుడతారు, అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి మనకు మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. ఇంతకు ముందు కాలంలో బాగా చేసేవారు, రాను చాలా మటుకు తగ్గిపోయి అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. సొంత వాళ్ళే ఇంకా ఏముందండి, ఇంకా ఈ ఆస్తుల కోసమే బయట వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, బయట వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే కలుపుకుందామన్న ఆలోచనతో అలా చేసుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మరి ఆ అమ్మాయి అంటుంది, చూడమ్మా అదే నాన్న ఉండుంటే వాళ్ళు వచ్చి ఇలా నన్ను అడిగేవారా, మనం వెళ్ళి అడగాలి, కానీ వాళ్ళు వచ్చి మన వెనకాల ఎందుకు
ఎందుకు పడుతున్నారని కూతురు అడుగుతూ ఉందంట. చూడు నాన్న ఉంటే ఇంత ధైర్యంగా వచ్చి అడిగేవాళ్ళ, మనల్ని ఇంత డిమాండ్ చేసేవారా, ఇష్టం ఉంటే మాట్లాడతారు లేకపోతే లేదని పాపం వాళ్ళ కూతురు కూడా చెప్తా ఉందంట. ఏం చేస్తాము అమ్మ, ఇప్పుడు మగాళ్ళు లేకపోయేసరికి మనం లోకువైపోయాము, ఇప్పుడు తొందరగా గట్టిగా మొహం మీద కొట్టినట్టు చెప్పలేం కదా, బంధాలు దూరం అయిపోతాయి, గమ్ముని బంధుత్వాలు దూరం అయిపోతారు, మన అందరినీ దూరం పెట్టేస్తారని పాపం ఆవిడ బాధపడుతూ ఉందంట. ఇప్పటికీ కూడా ఆవిడకి మనసులో టెన్షన్ అలాగే ఉందంట. ఇప్పుడు నేను వాళ్ళకి అడిగినందుకు వాళ్ళకి ఇచ్చి చెయ్యకుండా బయట సంబంధం చూసి చేశానంటే అసలు ఈ పెళ్లి కార్యక్రమాలు, పెళ్లి పనులు కానీ ఏదైనా సరే అసలు వాళ్ళు వచ్చి నాకు చేస్తారా, బంధువులు నా కూతురు పెళ్ళికి వస్తారా, ఇంకా మొహాలు మాడిపోయి దూరం పెట్టేస్తారు. అదే ఇప్పుడు సరే ఇంకా వాళ్ళు అడిగారు కదా, మన వాళ్ళు సొంత వాళ్ళని చేసాము అని అంటే కూతురు జీవితాన్ని గొంతు కోసినట్టు అవుతుంది, కూతురు జీవితం నాశనం అవుతుంది. ఏది చూసుకోవాలి చెప్పండి, ఇటు కూతురు జీవితం చూసుకోవాలా, బంధుత్వాలు దూరం అవుతాయని బంధువుల గురించి ఆలోచించాలా? సొంత అన్నగారే ఈ రకంగా వెనకాల పడి అడుగుతూ ఉంటే ఏం చెప్పాలి చెప్పండి? కొన్ని కుటుంబాల్లో ఈ రకంగా ఉన్నాయి, మొహమాటాలకు పోయి ఏం చెప్పాలో అర్థం కాక జీవితాలు ఈ రకంగా నలిగిపోతున్నాయి అనమాట. అదే ఆవిడ భర్త ఉన్నారనుకోండి, నా కూతురికి నేను బయట సంబంధాలే చేస్తాను, ఇంట్లో కలుపుకోవడం ఇష్టం లేదు అని అన్నారనుకోండి, ఇంకా ఆ క్షణంతో ఇంకా అడగడం మానేస్తారు. వెనకాల మగాడు ఉండేసరికి ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఒక్కసారి వద్దని చెప్పినా కూడా వెనకాల పడుతూనే ఉన్నారు. కూతురు ఆ రకంగా చెప్పినా చేసుకోకూడదు మేనరకాలు అని చెప్పినా కూడా ఈవిడ వెనకాల పడుతూనే ఉన్నారు. చూడండి కొంతమంది జీవితాలు ఏ రకంగా ఉన్నాయో, వాళ్ళు పెట్టేది ఉండదు, పోషించేది ఉండదు, ఏమీ ఉండదు. చూడండి పైకి అన్నీ ఉన్నా కూడా లోపల మనసులో ఏవో ఒకటి దిగులు, ఏవో ఒకటి నరకం, బాధ ఇలాంటివి చాలా ఉంటాయి కుటుంబాల్లో. ప్రశాంతంగా బతకనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు. బంధువులు అంటే చూసారా, కొన్నిసార్లు అందరినీ వదిలేసి నిజంగా ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా దూరంగా వెళ్ళి బతికితే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటారన్నమాట కొంతమంది. ఇంట్లో మనుషులు లేకపోయేసరికి ఏదో మనకు కొంచెం తోడు ఉంటారులే ధైర్యంగా వెనకాల మనవాళ్ళు కదా అని ఆలోచిస్తే ఈ రకంగా వేధిస్తూ ఉంటారనమాట. ఇటు కాదు అని అంటే వీళ్ళతో గొడవ, అవునని చేస్తే కూతురు జీవితం నాశనం అవుతుంది. చూడండి ఆవిడ అన్నిటికీ మధ్యన ఏ రకంగా నలిగిపోతుందో ఆవిడ చెప్తా ఉన్నారు. బాబాయ్ నిజంగా బంధువులు అని అనుకుంటాం కానండి, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నలుగురు నిలబడి ఉండాలి కదా, కష్టమైనా సుఖమైనా అని చెప్పేసి ఆలోచించి ఆ ఒక్క కారణంతో వీళ్ళకి భయపడి బతకాల్సి వస్తుంది. కానీ లేదంటే జీవితం మీద చాలా విరక్తి కలుగుతుంది. వెనకాల టార్చర్ పెట్టి ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్తే ఇంకా మొత్తానికి మొహాలు మాడిపోయి ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారని ఇదొక భయం అని పాపం ఆవిడ బాధపడుతూ ఉందంట. ఒక పక్క కూతురు జీవితం ఏం చేయాలి, బయట సంబంధం చూస్తే అసలు వీళ్ళు నలుగురు వస్తారా అని ఇదొక దిగులు. అసలు నా కూతురికి నేను ఎలా పెళ్లి చేయాలన్న ఆలోచన ఇప్పుడు ఆవిడలో ఒక టెన్షన్ అనేది వచ్చింది. చూసారా అండి కొంతమంది జీవితాలు ఏ రకంగా ఉన్నాయో, డబ్బులు ఉండి అన్నీ ఉండి ఒక రకంగా ఉండి కొంతమంది కుటుంబాల్లో కొన్ని రకాల గొడవలు. ఇగో కొంతమంది కుటుంబాల్లో పాపం ఇంట్లో మగ మనిషి లేపి భర్త లేకపోయేసరికి కూతురికి ఎలా పెళ్లి చేయాలని పాపం ఆవిడ ఎంత బాధపడుతున్నారో చూసారా. సొంత వాళ్ళు ఏ క్షణానికి మాట్లాడతారో తెలీదు, ఏ క్షణానికి దూరం పెడతారో తెలీదు. ఎవరూ లేకపోతే పెళ్ళి ఎలా చేయాలని ఈవిడ దిగులు. ఏదైనా కానీ ఈ కాలంలో పిల్లలకి ఇష్టమైతేనే చేయాలి. పిల్లలకి ఇష్టం లేకుండా మనం పెళ్ళిళ్ళు చేస్తే రేపొద్దున వాళ్ళిద్దరూ కొట్టుకుని విడిపోతే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సొంత అన్నయ్యే వచ్చి ఇలాగ నా కొడుకు అని అడుగుతుంటే నేను ఏమీ చెప్పలేని పరిస్థితి. వద్దంటే ఒక గొడవ, చేశానంటే ఒక గొడవ, ఆ రకంగా నలిగిపోతున్నాం ఇప్పుడు పరిస్థితి. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు నా కూతురు పెళ్ళి నేను ఎలా చేయగలను అని కూడా భయం అనేది పట్టుకుందని పాపం ఆవిడ బాధపడుతూ చెప్తున్నారు. తండ్రి ఉంటే ఒక రకమైన ధైర్యం ఉండేది, మా నాన్న ఉన్నారు, మా నాన్న చూసుకుంటారని. పాపం తండ్రి లేని ఆడపిల్లల పరిస్థితి ఈ రకంగా ఉంది చూడండి. బంధువులు ఏ రకంగా ఒక ఆట ఆడుకోవాలో ఆ రకంగా ఆడుకుంటున్నారు. దీనికి నాన్న లేడు, దీనికి వెనకాల ఎవరు మగాళ్ళు లేడు, ఇది మనం చెప్పినట్టు వినాలి అనే ఇదిలో ఉన్నారు. పైగా పాపం ఆవిడకి ఒక్కతే కూతురు అయిపోవడం, ఇంకా వెనకాల కొడుకులు ఎవరూ లేకపోవడం వల్ల ఇంకా ఇద్దరము ఆడవాళ్ళు అయిపోయాం కుటుంబానికి అనేది ఒక ధైర్యాన్ని కోల్పోయి పాపం నిజంగా ఎంత దీనంగా మాట్లాడుతున్నారని అంటే కొన్ని కుటుంబాల పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండాలండి. ఇప్పుడు మీరు బంధువుల్ని చూసుకోకూడదు, ఎప్పుడు కూడా మన అమ్మాయి జీవితాన్ని చూసుకోవాలి. బంధువులు ఈ రోజు మాట్లాడతారు, రేపు మాట్లాడరు, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడాలంటే అలాగ ఆడతారు. కాకపోతే ముందు మీ కూతురు జీవితాన్ని చూసుకోవాలి, మీ కూతురు భవిష్యత్తుని చూసుకోవాలి. ఆ అమ్మాయి ఇష్టం లేదు నాకని ఈ రకంగా చెప్పేసిన తర్వాత ఇంకా అన్నయ్య ఏమనుకుంటాడో, వదిన ఏమనుకుంటుందో అని ఈ రకంగా మొహమాటాలకు అస్సలు వెళ్ళకూడదు. మొహమాటాలకి పిల్లల జీవితాలు నాశనం చేస్తామా చెప్పండి. కాబట్టి బంధువులు ఏదో అనుకుంటారని చెప్పేసి మీ కూతురికి నచ్చిన వాడిని ఇవ్వకుండా మీరు బలవంతంగా పెళ్ళిళ్ళు చేశారంటే
రేపొద్దున వాళ్ళిద్దరు కొట్టుకుని విడిపోయే పరిస్థితి వస్తుంది. ఈవేళ మీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయంటే మన చుట్టూ బంధువులు చేరతారు. మన దగ్గర ఏ డబ్బు లేదంటే అందరూ ఎగిరిపోతారు. ఇప్పుడు ఇది కూడా అంతే. మన దగ్గర డబ్బు హోదా అన్నీ బాగున్నాయనంటే వాళ్ళంతటి వాళ్ళే వస్తారు, మనం పిలవపోయినా కూడా. కాబట్టి ఎవరో బంధువులు వదిలేస్తారు, పెళ్ళి ఎలా చేయాలని. ఇలాంటివి ఎప్పుడు కూడా బాధపడకండి. ఉన్నమాట ఉన్నట్టు చెప్పేయండి, ఏం పర్వాలేదు. పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళకు కూడా చెప్పేయండి, ఇలా మా అన్నయ్య కొడుకు అడిగారు, మేము ఇవ్వనన్నాము, కోపాలు వచ్చాయి, వాళ్ళు రాలేరు అని చెప్పేసేయండి. రేపొద్దున ఏ సంబంధం వాళ్ళు వచ్చినా. ఇందులో దాపరికాలు దాయడాలు ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలోనూ ఏవో ఒక సమస్యలు ఉన్నాయి, ఏవో ఒక గొడవలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇదే అనుకుంటున్నారు, అమ్మో బంధువులతో గొడవ పెట్టుకుంటే రేపు మా ఇంట్లో పెళ్ళికి వస్తారా, పేరంటానికి వస్తారా, నలుగురు లేకపోతే పెళ్ళి ఎలా చేయాలని ఈ రకంగా భయంగా బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏమీ భయపడకండి, ఏమీ ఇది చేయకండి. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ రోజుల్లో బయట ఏం జరుగుతున్నాయో, సొసైటీ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మాకు మీరు మీకు మేము అని ఈ రకంగా కనుక చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి పెళ్ళి ఎలా చేయాలని భయంతో దిగులతోటి బతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భగవంతుడు ఏ రకంగా చెయ్యాలో ఖచ్చితంగా ఆ రకంగా చేస్తాడు. ఎవరూ టెన్షన్ పెట్టుకోవద్దు, ఆందోళన పెట్టుకోవద్దు. ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నలుగురు ఉండాలి, ఇంట్లో మగదిక్కు లేదు అని భయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు అలా భయపడకండి. ఇంటింటికి పొయ్యి అన్నట్టు ప్రతి కొంపలోనూ ఏవో ఒక గొడవలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎవరూ లేకపోయినా అటు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఉంటే చాలు, పెళ్ళి అయిపోతుంది. చక్కగా మీ స్నేహితులతోని మీకున్న బంధువులతోనూ వాళ్ళతోనే పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. కానీ వాళ్ళు ఏదో అనుకుంటారు, బంధువులు వీళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం మొహమాట పడి మీ జీవితాలని మీ పిల్లల జీవితాలని మాత్రం ఎవ్వరూ నాశనం చేసుకోవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అలాగే ఇష్టమైన వాళ్ళే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఎందుకు భయపడుతూ బతకాల్సినంత అవసరం ఏంటి? ప్రతి ఇంట్లోనూ ఏవో ఒక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని మన ఇంట్లో ఏదన్నా ఆగిపోతుందో చెప్పండి? ఏది ఆగదు. భగవంతుడు ఆ టైంకి ఎలా జరిపించాలో అలా జరిపించేస్తాడు. 4 అక్షింతలు భగవంతుడే వచ్చి ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి పిల్లల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్తారు. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు బంధువులు లేరని ఎవ్వరూ బాధపడి టెన్షన్కి పడి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.